వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి వేగిలింగేశ్వర చెరువు వద్ద పార్కును ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యరూపంతో పార్కుగా రూపుదిద్దుకుంటోందని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దుయ్యబట్టారు. ఉగాది పండుగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు కావాలనే ఆయన ఇంటికి నోటీసు అందించి మన్నాడే విచారణకు రమ్మడం అత్యంత హేయమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రిసీవ్ చేసుకోవడం, పన్నం చేయడం కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే రెడ్డి గారు ఈరోజు ఎదిగారు. అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్ లో ఏం జరుగుతామని అనుకునేవాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది. మీకు అందరికీ తెలుసుంటది, ఈ ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ ని తీసేశారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం. ఈ కేసు సుమారుగా 2-3 నెలల క్రితమే కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా 3 నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అయితే ఒక వారం రోజుల క్రితం అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా 8 రోజుల క్రితం అంటే పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందులో యాడ్ చేయడం, ఆ తర్వాత మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామా జరిగినాయో. అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటిసిపేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈ రోజు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నాయి. ఈ వాయిదాలు క్యాష్ వస్తుందో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో చిత్తూరు జిల్లా పలంనేరు రూరల్ మండలం కాపల్లి జరాలపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని సుబ్రహ్మణ్యం అనే స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీళ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గత 6 సంవత్సరాల నుంచి కనిపించిన నాయకుల్ని, అధికారులను వేడుకుంటున్నా కనీసం కనికరించడం లేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జరవారిపల్లి పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు. ఏ గ్రామంలో కూడా ఒక లైట్ లేదు. సర్పంచ్ని అడిగితే మాకు వాళ్ళు బిల్లు పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా మాకు ఏం బిల్లు కానీలేదు, వాళ్ళు చేస్తారు అనుకుంటారు అని చెప్పుకుంటారు. ఈరోజు మనం కావాలంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వాటర్ క్యాన్ తెచ్చుకొని తాగుతాం. మరి ఈ గోవులు, మూగుజీవాలు, గొర్రెలు, గొడ్లు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నీళ్ళు తాగాల? ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ లేదు, ఏ గ్రామంలో కూడా బోర్ లేదు, ఏ గ్రామంలో నీళ్ళు లేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి జాతీయ ఉపాధి హామీ పథకం ఏమాయా? ఏంటంటే బోర్లేమాయా, నీళ్ళేమాయా? వేసిన బోర్ వేసిండామో ట్రాన్స్ఫర్ లేదంటారు. ఈ ట్రాన్స్ఫర్ వేసాక కూడా మీకు యోగ్యత లేకపోతే మీకు రాజకీయాలు అవసరమా అని అడుగుతున్నా. ఈరోజు ఇంతమంది పొద్దున్న స్నానం చేయాలంటే నీళ్ళకి 1 కిలోమీటర్ పోవాల. మరి మీరు ఎందుకు రాజకీయము? మీకెందుకు
ఒక క్వార్టర్ మంది ఇచ్చేసి 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేసుకుని గెలిచిపోతే ఈరోజు మీరు గెలిచిపోయి గడ్డను కూర్చుంటే పేదవాడు బతికి ఏం కావాలా? అదే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. దయచేసి చెప్తున్నా, మీరు కానీ నీరు, తాగునీరు, వాడుకోని నీరు, లైట్లు ఇవ్వకపోతే మేము సోమవారం జరవారిపల్లి పంచాయతీ మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్కి మేమందరూ వెళ్తున్నాం. మేము వెళ్ళి మీ న్యూస్ పరంగా మేమందరికీ ప్రజల్ని చైతన్యపరిచి మేము వెళ్తున్నాం. దయచేసి మీకు చెప్తున్నాను, మీరందరూ ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం మీరు చేసిన పనులన్నీ చాలు మాకు. ఏప్రిల్ 4న కర్నూలులో జరుగుతున్న రైతు జాతీయ సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేంద్రయ్య కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతోందని, సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని సిపిఐ మండల కార్యదర్శి బి మారేప అన్నారు. 60 సంవత్సరాల రైతులకు నిండిన తర్వాత పింఛన్ 10,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం కార్యదర్శి కృష్ణయ్య, ఏఐటియుసి మండల కార్యదర్శి రంగన్న, సిపిఐ కార్యకర్తలు వెంకన్న, యూసుఫ్, నూర్బాషా తదితరులు పాల్గొన్నారు. నల్గొండ రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటంటే, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చి అయితేనేమి, మరి ఉల్లి అయితేనేమి, వేరుశనగ అయితేనేమి, కందులు అయితేనేమి, అనేక పంటలు పండించినటువంటి రైతు మరి ఈరోజు మరి అప్పుల్లో కూర్చొని విలవిలలాడుతూ ఉన్నాడు. మనకు చెప్తా ఉన్నారు రైతులు, ఈ దేశానికి రైతే రాజు, ఈ దేశానికి రైతే ఎన్నెముక, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, మరి ఈ దేశానికి మనకి పట్టనిచ్చే రైతు, పాడిచ్చే రైతు అనే పాలకులు చెప్తా ఉన్నారు. మరి పాలకులు చెప్పేదే అంటే ఎలక్షన్ ముందు చెప్తా ఉన్నారు, నేను రైతు బిడ్డని, నేను రైతుల కష్టాలు నేను చాలా చూసినాను, రైతుల కోసమే నేను పుట్టాను, రైతుల కోసమే నేను పెరిగాను, రైతుకి అన్ని విధాలా నేను చేస్తానని చెప్పి వాగ్దానాలు చేస్తారు. మనకున్నటువంటి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారి కాటి నుంచి కిందున్నటువంటి చంద్రబాబు కాటి నుంచి అన్ని రైతుల గురించే చెప్తారు. మేము అడుగుతా ఉన్నాం రైతు సంఘంగా, అయ్యా రైతులకు ఏం చేసినారు మీరు అని అడుగుతా ఉన్నాం. ఏమన్నా రైతు మామే మిమ్మల్ని ఏమన్నా అడుగుతా ఉన్నామా, లేదంటే డబ్బులు అని అడుగుతా ఉన్నామా, లేదంటే మీరు ఏమన్నా రాండి అని అడుగుతా ఉన్నామా? మీ కష్టాన్ని తీర్చడానికే మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఎందుకు గమనించండి. మరి అదేవిధంగా మరి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ రైతు సోదరులకు అందరికీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో మార్చి 30వ తేదీ జరిగిన ఘర్షణలో బజ్జిగ లింగప్ప మృతి చెందిన కేసును రామగిరి పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హేమంత్ కుమార్ ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో హత్య కేసు ఛేదించిన వివరాలను వారు వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 30వ తేదీన జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మజ్జిగ లింగన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఏం పని చేస్తాడు ఈయన? వ్యవసాయం. ఏం కులసులు? కురుబా. ఆ పక్కన వాళ్ళు ఏం కులసులు సార్? ఆ పక్కన వాళ్ళు వాళ్ళు కమ్మోళ్ళు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరునా? నాన్న పేరు ఎవరు? ఆదర్శ్. రమేష్, డి రమేష్. వాళ్ళ నాన్న పేరు డి ఆదర్శ్. ఇప్పుడు ఆ పిల్లోని పేరు రమేష్. వాళ్ళ నాన్న పేరు రమేషా? వాని పేరు ఆదర్శ్. ఇప్పుడు ఎవరు కొడుకు చేసింది? ఆదర్శ్. ఏం చేస్తాడు? వెనకలు ఎవరెవరు ఉన్నారు? ఇంకా చదువుకుంటాడు రగలు పెట్టి. ఫోన్ నెంబర్ చెప్పండి. ఎవరు? నువ్వేమవుతావు? కొడుకులే సార్. కొడుకు ఫోన్ నెంబర్ చెప్పు. 8688084807. చెప్పొద్దా? ముందుకి వెనక్కి ఏమైనా
నమస్కారం అండి. సో 30th March 2025న ఒక ఘర్షణలో మజ్జిగల్ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు తింటాడు. దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డైస్ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినామంటే ధర్మవరపు ఆదర్శ్ వయసు 22 years, ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు. ఈ ఇద్దరి నిందితుల్ని ఇమీడియట్గా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ హ్యాస్ కమింగ్ టు ద మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్గా ఒకవేళ టవర్ అనాలిసిస్ లాంటివి కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు ప్రకారం యాక్షన్ తీసుకున్నాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన చిట్టాపొద్దుల దస్తరాలను దేవస్థానం పురోహితులచే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఈర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్, వివిధ శాఖల అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ వేగవంతం చేయాలని కోనసీమ జిల్లా పోలవరం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మురమల్ల మార్కెట్ సెంటర్ నుంచి పోలవరం కార్యాలయం. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు సరేల ఇమానియల్, వంగల్పూడి జోసెఫ్, శాంబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి క్రైస్తవుల ఐక్యత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు లోకం అంతా అయితే అదేమో యాక్సిడెంట్ గా తెలియజేస్తున్నారు ప్రభుత్వం వారు. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా మరి యాక్సిడెంట్ ని చేసినటువంటి యొక్క హత్యను మరి యాక్సిడెంట్ గా చిత్రీకరించి మరి క్రైస్తవులకు అన్యాయం చేయాలని మరి కొంతమంది వ్యక్తుల ద్వారా మరి ప్రజలకు మరి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు, అలాగే పోలీస్ శాఖ వారు, అలాగే మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ మరి ఈ యొక్క క్రైస్తవ లోకానికి
క్రైస్తవ ప్రజలకు మేలు జరిగేటట్లుగా, న్యాయం జరిగేటట్లుగా, అలాగే ప్రగడాల విధ్వంసాలకు గురి చేస్తున్నారు. అనేక మంది క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి పడాల ప్రవీణ్ గారు వారి యొక్క మరి హత్యకు సంబంధించినటువంటి ద్రోహులందరినీ కూడా పట్టుకుని మరి వారిని శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని మా యొక్క మండలం తరపున మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడానికి అందరూ కూడా సహకరించారు. మరి క్రైస్తవుల మీద ఎలాగ దాడి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రజాస్వామ్యము మంట కలిసిపోతుంది. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా కాలరాస్తున్నారు. ఎందుకంటే అస్పృశ్యులుగా ఉన్నటువంటి వారు అనేక మంది అణగదొక్కుబడుతున్నారు. ఈ రోజున భావ స్వతంత్రం ఉంది, మరి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించింది. ఈ రోజున అస్పృశ్యులుగా ఉంటున్నటువంటి వారి మీద ఇలాంటి దాడులు చేయడం చాలా బాధాకరమని మేమందరూ కూడా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వారు మరి న్యాయం చేయాలని, క్రైస్తవులందరికీ కూడా న్యాయం జరిగించాలని, మరి క్రైస్తవులలోనో మరో చోట ఆయన తాగి బండి నడపలేకపోతున్నారని చెప్పారు. అక్కడున్న బాడీ లాంగ్వేజ్కి కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ఉన్న బాడీ లాంగ్వేజ్కి తేడా గమనించారా? ఒకవేళ విజయవాడ నుంచి కొవ్వూరు వచ్చేసరికి అతని బాడీ లాంగ్వేజ్లో కాలు పెద్ద అయిపోయి మరి శరీరం ఏమైనా పెరిగిందంటారా? ఒక్కసారి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని దేవుని పేరట మేము కోరుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా పోలీసులే నిర్ధారించారు. ఇది యాక్సిడెంట్ కాదు అని. యాక్సిడెంట్ ప్రాంతంలో కూడా అలాంటి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ ఇది విధి విరుద్ధంగా రోజుకొక ప్రకటన. మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను, మీ పర్మిషన్ లేకుండా ఆయన రాష్ట్రంలో ఆబ్కాస్ రద్దు చేస్తున్నట్లు, దానికి మార్చి 6, 2025న కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని సిఐటియుస్ నాయకులు సిరిపురపు శ్రీనివాస్ అన్నారు. ఆబ్కాస్ రద్దుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆబ్కాస్ను రద్దు చేయడం అంటే మరలా కార్మికులను రోడ్డున పడేయంగానే భావించాల్సి వస్తుందన్నారు. గతంలో ఆబ్కాస్ స్థానంలో మున్సిపల్ శానిటేషన్ వర్కర్లను, ఇంజనీరింగ్ వర్కర్లను పర్మినెంట్ చేస్తానని కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ మాటను పక్కన నెట్టేశారని అన్నారు. ఆబ్కాస్ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారని, ఇదే జరిగితే కార్మికులకు ప్రమాదంలోనికి నెట్టేయడమే అన్నారు. ఆబ్కాస్ రద్దు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని కోరారు. ఆబ్కాస్ రద్దు చేసే ఆలోచన ఉంటే మున్సిపల్ శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరినీ ధర్నా చేయమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రధానంగా గత 10 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, శానిటేషన్ వర్కర్లు, ఇతర వర్కర్లందరూ ఆబ్కాస్లో కొనసాగుతున్నారు. ఆబ్కాస్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీకి మార్చాలని మంత్రివర్గంలో ఉండడం వల్ల మనకి ఇబ్బంది ఏంటంటే, ఇప్పటి వరకు ఆబ్కాస్లో ఉండడం వల్ల 1వ తారీఖు సాలరీలు, పిఎఫ్ మనం జమ చేసేది మనం ఏజెన్సీలో జమ చేయడం, పిఎఫ్ ఏసీ జమ చేయడం ఏ క్రమం తప్పకుండా జరుగుతుంది. కానీ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపేటంటే ఆబ్కాస్లో కాకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా కాకుండా మన వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా గుర్తించి పర్మనెంట్ చేయాలని మా డిమాండ్. అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తే ఈ మాత్రం సౌకర్యం కూడా దూరం అవుతాయి. రేపు పొద్దున్న తనకి ఇష్టం వచ్చిన వర్కర్ని ఉంచుకోవడం, తను ఇష్టం లేని వర్కర్ని బయట పెట్టడం, మనం ఉన్న హక్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకని ఆబ్కాస్లైనా కొనసాగించాలి, లేకపోతే వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలనేది మన సిఐటియు డిమాండ్. ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన ఈ మెమోరాండాన్ని పరిగణనలో తీసుకొని వర్కర్స్లందరినీ ఆబ్కాస్లో కొనసాగించాలి, లేదా ఆబ్కాస్లో తొలగించాలనుకుంటే పర్మనెంట్ చేయాలని తప్ప ప్రైవేట్ ఏజెన్సీలు. పార్వతీపురం మన్యం జిల్లాలో 15.82% వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 2024-25 వార్షిక ప్రగతి భాగంగా గత ఏడాది జీడీపీలో 16.90% జిల్లా అభివృద్ధి సాధించగా ఈ ఏడాది 16.12% అభివృద్ధి అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. అండ్ ఫార్మ్ పాండ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ బోర్స్ లేకపోవడం వల్ల చాలా చోట్ల పంట దిగుబడి తగ్గడం కానీ, పంటలు ఆరుతడి పంటలు వేయలేకపోవడం కానీ జరుగుతుంది.
సో మన ఏరియాకి చాలా అనువైన వాతావరణం ఏంటంటే ఫామ్ పాండ్స్ చాలా చాలా తోడ్పడతాయి. ఈ ఫామ్ పాండ్స్ని ఎక్కడైతే ఒక 5 సెంట్లు కానీ 10 సెంట్లు కానీ ఒక రైతు పొలంలో వేసుకుంటే అక్కడ నీరు నిలబడుతుంది, కొంచెం తేమ శాతం ఉంటుంది భూమిలో. అది సమయానికి ఏమన్నా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ కూడా ఇది తోడ్పడుతుంది. సో ఫామ్ పాండ్స్ని ఇంచుమించుగా 12,000 ప్లాన్ చేసాం. అవసరాన్ని బట్టి ఇది ఇంకొక 15,000 నుంచి 20,000 వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ప్రతి SC ST బెనిఫిషరీస్కి కూడా ఆ పేపర్ SC ST బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు? 17,000. కనీసం 112 దినాలు కల్పించాలి. ఇంచుమించుగా 72.83 దాకా మనం పని దినాలు కల్పించాము. అండ్ గత ఏడాది 240 రూపాయలు మినిమం వేజ్ వస్తే ఇప్పుడు 250 రూపాయలు మినిమం వేజ్ సరాసరి ఒక మనిషికి కుటుంబానికి రావడం జరిగింది. 100 పని దినాలు గత ఏడాది 48,445 అయితే ఈ ఏడాది 49,416 మందికి పని దినాలు కల్పించాము. అండ్ 1.76 హౌస్ హోల్డ్స్ లక్ష మంది పాల్గొంటే ఈసారి 1.79 lakh హౌస్ హోల్డ్స్ పాల్గొన్నాయి. అండ్ వేజ్ ఎక్స్పెండిచర్ కింద గత ఏడాది 300 కోట్లు అయితే ఈసారి 322 కోట్లు. అన్నిటికన్నా ప్రధానమైన ఇష్యూ మెటీరియల్ ఎక్స్పెండిచర్. గత ఏడాది 67 కోట్లు చేస్తే ఈ ఏడాది మనం కరెక్ట్గా నిన్న మార్చ్ 31వ తారీఖు midnight 12 గంటల లోపల 201.58 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ మనం బుక్ చేసాం. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఇందులో CC రోడ్లు ఉంటాయి, BT రోడ్లు ఉంటాయి, మన డ్రైన్లు ఉంటాయి, లేదంటే మన ఏమంటారు క్యాటిల్ షెడ్స్ ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కలిపి 201 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇందులో 50% దాకా రౌండ్ అవకాశం ఉండాలి. సో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా క్యాటిల్ ట్రఫ్స్ అంటే మంచినీటి తొట్టెలు సో 911 ఐడెంటిఫై చేసాము. ఈరోజు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలని తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజాసేవలో పింఛన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కలెక్టర్, మంత్రులు, కింది స్థాయి సిబ్బంది వరకు ప్రజల వద్దకు రావాలని, ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులని తెలిపారు. శుభ్రం కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గేర్ని వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే సార్ మాకు ఇప్పుడు ఆడుతున్నాం సార్, మాకు ఏదైనా సహాయం చేయండి. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే చూద్దాం ఓకే ఎప్పుడు దగ్గరకు రాలేదు అలాంటివి మీతో ఉంటామంటే సార్. ముసలి దగ్గర నుంచి అందరూ మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు, మేము అనుకోలేదు సార్. అసలు మా ఊళ్ళో వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సార్. ఇచ్చారా ఇది CSR లో ఒక ఉద్యోగం 2 అయిపోయింది.